Hello everyone, welcome back to another gameplay video and ఇవాళ మనం ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ మరోసారి ఆడబోతున్నాం అండ్ ఇవాళ నేను కొన్ని స్ట్రక్చర్ గురించి మాట్లాడబోతున్నాను అండ్ వాటిని ఎలా యూజ్ చేస్తారో చెప్పబోతున్నాను అండ్ అలాగే ఎలక్ట్రికల్ ప్రాపర్ సెటప్ కూడా చేయబోతున్నాను. సో వీడియోని ఇన్వైట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేయించుకోవడం మర్చిపోద్దు. సో లెట్స్ స్టార్ట్ ఇట్ గైస్. హియర్ ఇస్ యువర్ ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ వీడియోస్. నౌ మనం ఫైనల్ గా ఆర్క్ వీడియోని తీసుకొచ్చేసాం అండ్ ఇవాళ మనం అన్ని కూడా తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ సెటప్ కొంతమంది దాంట్లో పర్ఫెక్ట్గా సెట్ అవ్వట్లేదు, ఎలా సెట్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా చెప్పేస్తాను. బట్ అంతకంటే ముందు మనకు కొన్ని ఐటమ్స్ కావాలి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మన హౌస్ అనేది ఖచ్చితంగా అప్గ్రేడ్ చేసుకోండి. మీ హౌస్ చిన్నగా ఉంది అని అంటే దాన్ని ఖచ్చితంగా అప్గ్రేడ్ చేసుకోండి, లేదంటే ఓపెన్ ఏరియాలో పెట్టుకున్నా సరిపోతుంది. బికాస్ ఎలక్ట్రికల్ సెటప్కి అదంతా అది చాలా ఇంపార్టెంట్. చిన్న స్పేస్ అంటే దానికి సరిపోదు, అదంతా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, వాటికి చాలా ఎక్కువ స్పేస్ కావాల్సి వస్తుంది. సో ఓపెన్ ప్లేస్లో పెట్టుకోండి. సో అందుకే నేను హౌస్ అప్గ్రేడ్ అయితే చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ నేను బేసిక్ టూల్స్ని అయితే క్రాఫ్ట్ చేసుకోవడం జరిగింది, లైక్ పికాక్స్, యాక్స్ అవన్నిటిని. బికాస్ నేను ఇప్పుడు మైనింగ్ అనేది చేయాలి, మున్సు, థ్యాచ్, వుడ్ అవన్నీ కూడా. ఎందుకంటే నేను హౌస్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే వీటితోటి మనకి స్ట్రక్చర్స్ తయారవుతాయి అన్నట్టు. సో వాటిని క్రాఫ్ట్ చేసుకోవాలనేసి నేనైతే ఇవన్నిటిని స్టార్ట్ చేసేసాను మైనింగ్ చేసుకోవడం. బట్ ఏంటంటే ఇక్కడ చాలా టైం పడుతుంది నాకు. ఎందుకు అని అంటే నార్మల్ యూజర్స్కి మనకి బ్యాగ్ అనేది చాలా త్వరగా ఫుల్ అయిపోతుంది. సో దానికి చాలా చాలా టైం పడుతుంది, కొంచెం కూడా కాదు. మనం పెద్ద హౌస్ కట్టాలంటే ఖచ్చితంగా మనకి 1 to 2 hours ఖచ్చితంగా పడుతుంది. బికాస్ నాకే హాఫ్ అన్ అవర్ టు 45 minutes పట్టాయి. సో నేను అందుకే ఇదంతా పెట్టడం జరగట్లేదు, బికాస్ వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది అండ్ మీకు మెయిన్ టాపిక్ కూడా అర్థం కాకుండా పోతుంది అనేసి. ఏంటంటే ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా ఫటాఫట్ కంప్లీట్ చేసుకుందాం అనేసి అయితే డిసైడ్ అయ్యాను. సో నేను మైనింగ్ అవన్నీ ఎక్కువ చాలా సేపటి దాకా చేసిన తర్వాత ఫైనల్ హౌస్ రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియోలో చూసేసేయండి. సో ఫైనల్గా మనమైతే హౌస్ని అప్గ్రేడ్ చేసేసాం అండ్ ఫైనల్ బిల్డ్ ఎలా అయింది అనేది కూడా చూసేసేయండి. సో ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ నేను డోర్ అయితే కట్టాను అన్నట్టు. సో ఇది బ్యాక్ డోర్ అన్నట్టు అండ్ ఫ్రంట్ డోర్ అట్ సైడ్ ఉంది. సో బ్యాక్ లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేసేయండి, దాని తర్వాత మనం ఫ్రంట్ లుక్ కూడా చూసేసుకుందాం. సో ఈ విధంగా అయితే నేను కట్టాను అన్నట్టు. అండ్ ఫ్రంట్ది కూడా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. అండ్ దీనికి నాకు నిజంగా చాలా చాలా టైం పట్టింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇట్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ నుంచి కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పైన కూడా కొంచెం కట్టేసుకున్నాను అన్నట్టు నేను, ఎందుకంటే మనం అగైన్ కట్టాం కదా, వన్స్ కట్టుకున్న తర్వాత అదే ఉంటుంది. సో ఈ విధంగా అయితే కట్టుకున్నాను అన్నట్టు. అండ్ ఇక్కడ రెస్టింగ్ ఏరియా అలాగా సెట్ చేసుకున్నాను అండ్ పైకి వచ్చేసి ఇక్కడ ఒక బెడ్ అయితే పెట్టాను అన్నట్టు. బికాజ్ మనకి ఎలక్ట్రికల్ సెటప్లో ఏదైనా ఇష్యూ వస్తే మనం పైకి వచ్చి పడుకోవచ్చు. సో నా ఈ ఫైనల్గా మన హౌస్ అయితే బిల్డ్ అయిపోయింది అన్నట్టు. అంతా చూసేసారు కదా. నా ఇప్పుడు మనం కొన్ని స్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఫస్ట్లోనే మనకి కొన్ని స్ట్రక్చర్స్ అన్లాక్ అవుతాయి, లైక్ పేస్ట్లీ అండ్ స్మితీ అండ్ రిఫైనింగ్ ఫార్జ్. వీటన్నిటిని మనం ఈజీగా క్రాఫ్ట్ చేసుకోవచ్చు, బట్ దీన్ని ప్రాపర్ యూజ్ మనకి తెలియదు. సో ఇవాళ మనం దాని గురించే తెలుసుకుందాం. సో పేస్ట్రీలో మనకి టోటల్ 10 ఐటమ్స్ ఉంటాయి, బట్ దాంట్లో మనకి 5 ఐటమ్స్ చాలా ఇంపార్టెంట్ బిగినర్స్ కి. సో ఫస్ట్ మనకి నెర్కోటిక్, సెకండ్ మనకి స్టిమ్యులెంట్ అండ్ థర్డ్ మనకి స్పార్క్ పౌడర్, గన్ పౌడర్, సిమెంట్ పేస్ట్. రైట్, సో నా మనం ఫస్ట్ నెర్కోటిక్స్ చేసుకుందాం. దానికోసం మనకు కావాల్సింది ఖరాబ్ అయిన మీట్ అండ్ నెర్కోటిక్స్ బెర్రీస్. ఆల్రెడీ మనం అది నార్మల్ వీడియోస్ లో కూడా చాలా చూస్తుంటాం, సో మనకు తెలుసుంటుంది. బట్ నేను అన్ని చెప్తున్నాను కాబట్టి దీన్ని కూడా చెప్పేస్తున్నాను. సో నా దగ్గర నెర్కోటిక్స్ కొన్ని ఉండే అండ్ ఖరాబ్ అయిన మీట్ చాలా ఎక్కువగా ఉండే. అది ఎట్లా దొరికింది అనేది మీకు ముందు తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఫటాఫట్ నెర్కోటిక్స్ అయితే క్రాఫ్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టు. దీని తర్వాత మనం స్కార్ఫ్ పౌడర్ అయితే తయారు చేసుకుందాం అండ్ స్టిమ్యులెంట్ ని మనం తర్వాత చేసుకుందాం. అండ్ అది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం స్పృహ తప్పి పడిపోయినప్పుడు అది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ స్కార్ఫ్ పౌడర్ ని ఎట్లా క్రాఫ్ట్ చేసుకోవాలంటే మనకి ఫింట్ కావాలి, స్టోన్ కావాలి, అవన్నిటితో అయితే ఇది రెడీ అయిపోతుంది. అండ్ సిమెంట్ కి మనకి చింటి అండ్ క్రీటిన్ కావాల్సి వస్తుంది. అండ్ సో అది మనకి ఎక్కడ దొరుకుతుందంటే మనము టీరెక్ ని కానీ టోటల్ ఉంటుంది కదా, దాన్ని చంపామంటే దాని దగ్గర నుంచి మనకి ఈ 2 ఐటమ్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో నేను లాస్ట్ కొన్ని వీడియోస్లో చంపాను కదా, సో నా దగ్గర అయితే అలా ఉంది. సో దాన్ని అయితే దీని దగ్గర పెట్టేస్తే మనకి సిమెంట్ అయితే రెడీ అయిపోతుంది. స్టోను అండ్ క్రీటిన్ తోటే మనకి సిమెంట్ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. నా మనం ఇప్పుడు గన్ పౌడర్ని రెడీ చేయాలి. సో గన్ పౌడర్ కోసం మనకి ఏం కావాలి అంటే స్పార్క్ పౌడర్ కావాలి అండ్ చార్కోల్ కావాలి. బట్ మనకి కోల్ అయితే ప్రెసెంట్ ఉందా లేదా చూడాలి. కోల్ మనం దేనితోటైనా తయారు చేసుకోవచ్చు, అది మీకు తెలిసిందే, వుడ్ తోటే తయారవుతుంది. సో ఇక్కడ నా దగ్గర ఐ థింక్ సో ఉందని అనుకుంటున్నాను. సో దీంట్లో చూసేద్దాం ఒకసారి అయితే. ఓకే, దీంట్లో లేదు, దీంట్లో ఉంటుంది. సో దీంట్లో ఉంది కాబట్టి ఫటాఫట్ నేనైతే ఇక్కడ గన్ పౌడర్ని కూడా క్రాఫ్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం గన్ పౌడర్ కానీ, స్పార్క్ పౌడర్ కానీ, నెర్కోటిక్స్ కానీ, పేస్ట్ కానీ ఏదైనా ఈ విధంగా అయితే క్రాఫ్ట్ అనేది చేసుకోవచ్చు. దాంట్లో మనకు ఆల్రెడీ చెప్పారు కూడా. సో మనం ఆ విధంగా దీన్ని చేసుకోవచ్చు. సో ఈ విధంగానే మనం ఈ ఐటమ్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఈ విధంగా చేసుకోవచ్చు అన్నట్టు. సో దీనికోసం మనకి జస్ట్ కొంచెం ఐటమ్స్ కావాలి, ఆ ఐటమ్స్ ని మనం లింకాలి. నా మనం ఇప్పుడు సెకండ్ దానికి వెళ్దాం. సో సెకండ్ స్ట్రక్చర్ మనది రిఫైనింగ్ ఫార్జ్. దీంట్లో మనం కొన్ని ఐటమ్స్ మాత్రమే క్రాఫ్ట్ చేసుకోవచ్చు, లైక్ మనకి మెటల్ ఇన్కాట్స్ క్రాఫ్ట్ చేసుకోవచ్చు, కోల్ క్రాఫ్ట్ చేసుకోవచ్చు, ఇంకొకటి గ్యాస్లిన్. అండ్ గ్యాస్లిన్ కూడా నేను మీకు లెవెల్ అప్ అయినప్పుడే ఆ గ్యాస్లిన్ అన్లాక్ అవుతుంది. సో మీ ఇన్వెంటరీకి వెళ్ళి మీరు దాన్ని అన్లాక్ చేసి అప్పుడు దాన్ని క్రాఫ్ట్ అనేది చేసుకోండి. సో నెక్స్ట్ మనది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్మితి. అండ్ దీంట్లో మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి. సో మైండ్ క్రాఫ్ట్లో మనకి క్రాఫ్టింగ్ టేబుల్ ఎలా ఉంటుంది, ఇది అలా అన్నట్టు.
అన్నట్టు. సో దీంట్లో మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఆ ఐటమ్స్ని మనం క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి. సో చాలామంది బేసిక్స్ ఐటమ్స్ని అయితే క్రాఫ్ట్ చేసుకుంటారు. లైక్ మనకి పికాక్స్, యాక్స్ అండ్ క్రాస్ బార్ అండ్ సాడ్ అవన్నిటిని అయితే క్రాఫ్ట్ చేసుకుంటారు. బికాజ్ అవి మెటల్వి అండ్ ఎక్కువ డ్యామేజ్ ఇస్తాయని వాటిని చేసుకుంటారు. అండ్ గ్రీన్ హౌస్ కూడా చేసుకుంటారు. సో దీంట్లో అలాంటివి చాలా ఉన్నాయి. గ్రీన్ హౌస్, మెటల్ హౌస్ ఉంది, చాలా రకాల హౌస్ కూడా ఉన్నాయి దీంట్లో. సో అవన్నిటిని మనం క్రాఫ్ట్ అనేది చేసుకోవచ్చు. చాలా రకాల సాడ్లిన్స్ కూడా ఉన్నాయి. చాలా రకాల సాడ్లిన్స్ హౌస్ అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా మనం ఈజీ టు క్రాఫ్ట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే వాటి కోసం కొన్ని ఐటమ్స్ అయితే మనకు కావాల్సింది. ఐటమ్స్ మనకి బయట దొరుకుతాయి అండ్ కొన్ని మనం క్రాఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ ఈ స్పార్క్ పౌడర్ లాంటివి మనమే క్రాఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో మనం ఇప్పుడు క్రాఫ్ట్ చేయబోతుంది ఏంటంటే ఫైబ్రికేటర్. సో ఇది మనకి ఎలక్ట్రికల్ దానికి సంబంధించింది. సో దీంట్లో కూడా మనకి కొన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయి. సో వాటిని మనం క్రాఫ్ట్ చేసుకోవాలి. బట్ దీనికి మనకి ఈ కొన్ని ఐటమ్స్ కావాలి అండ్ ఈ కొన్ని ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. బట్ మనకు కావాల్సింది క్రిస్టల్ అండ్ ఆ క్రిస్టల్ మనకి ఈజీగా దొరకదు. సో నాకైతే ఒక ఆప్షన్ ఉంది కదా. సో నేను ఆప్షన్ నుంచి అయితే క్రిస్టల్ని తీసుకోవడం జరిగింది. బికాజ్ నా దగ్గర వేరే ఆప్షన్ అనేది లేదు. సో ఇక్కడ నేను స్కార్ పౌడర్ అవన్నిటిని అయితే ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. సో ఫటాఫట్ నేనైతే అన్ని దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది. సో క్రిస్టల్ అనేది నాకైతే దొరకలేదు గైస్. సో నేనైతే దీంట్లో నుంచి తీసుకుందామని డిసైడ్ అయ్యాను. సో దీంట్లో నుంచి తీసుకున్నాను. నా అన్ని ఐటమ్స్ పెట్టేసాం కాబట్టి ఫటాఫట్ దీన్ని అయితే క్రాఫ్ట్ అనేది చేసుకోవచ్చు. సో చలో ఫటాఫట్ దాన్ని క్రాఫ్ట్ అనేది చేసుకుందాం. నా ఫైనల్గా ఇది క్రాఫ్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనం దీన్ని ప్లేస్ చేయాలి. బట్ అది మంచి ప్లేస్లో చేసుకోండి. అక్కడ మధ్యలో పెట్టకండి. బికాజ్ ఇంకా కొన్ని ఐటమ్స్ పెట్టాల్సి వస్తుంది. సో దానికి కూడా కొంచెం స్పేస్ అనేది ఉంచండి. సో ఫటాఫట్ మనం అయితే ఈ ఫైబ్రికేటర్ని అయితే ప్లేస్ అనేది చేసుకుందాం. సో నేనైతే నా అకార్డింగ్ దీన్ని అడ్జస్ట్ చేసి పెట్టేస్తున్నాను. ఎక్కడ పెట్టాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను దీన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం అనేది డిసైడ్ అయిపోయాను. కొంచెం దానికి ముందు స్పేస్ ఇచ్చి ఫైనల్గా దాన్ని అయితే ఒక దగ్గర అయితే పెట్టేశాను అన్నట్టు. నా ఇప్పుడు దీనికి కావాల్సింది గ్యాస్లిన్ ఉంటేనే మనకి ఇది ఆన్ అవుతుంది. అదర్వైజ్ మనకి ఆన్ అవ్వదు ఇది. సో మనకి మ్యాక్స్ కావాల్సింది ఆయిల్ అండ్ హైడ్. సో వాటిని ఎంతవరకు కలెక్ట్ చేస్తే అంత బెస్ట్. అండ్ ఏంటంటే దీంట్లో మనకి గ్యాస్లిన్ రెడీ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది, కొంచెం కూడా కాదు. సో మీరు కొంచెం పేషెంట్గా వెయిట్ చేసి అప్పుడు దాన్ని ఆన్ చేయగలరు. దాని తర్వాత మనం దీనిలో పెట్టేసిన వెంటనే మనకి ఇది ఆన్ అనేది అయిపోతుంది. ఓకే నా పెట్టేశాను. సో ఫైనల్గా మనకి ఇది ఆన్ అనేది అయిపోయింది అన్నట్టు. ఆఫ్ ఆన్ మన మీద ఉంటుంది. బట్ ఆఫ్ ఆన్ చేస్తుంటే ఏమవుతుందంటే మనకి గ్యాస్లిన్ తీసుకుంటూ ఉంటుంది అది ఒకటి అనేసి. సో దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ చాలా ఉంటాయి, ఐ మీన్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ చాలా ఉంటాయి. సో మనం ప్రెజెంట్ చేయబోయేది జనరేటర్. సో ఫస్ట్ మనం జనరేటర్ చేయాలి. దాని తర్వాత మనం ఈ ఎలక్ట్రానిక్ ఒకటి ఉంటుంది పేజ్, దాన్ని క్రాఫ్ట్ చేయాలి. సో ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి పడుకుందాం. సో దానికి కావాల్సిన ఐటమ్ మనం పొద్దుగాల లింకుదాం. సో గుడ్ నైట్ గాయ్. ఓకే ఇప్పుడు మనకి మార్నింగ్ అయిపోయింది కాబట్టి మనమైతే ఫటాఫట్ ఆ ముత్యాలు అది ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్ పేజ్ కావాలి. ఎలక్ట్రానిక్ దాన్ని క్రాఫ్ట్ చేయాలంటే మనకి ముత్యాలు కావాలి. సో ఆ ముత్యాలు మనకి వాటర్లో దొరుకుతాయి. సో ఇప్పుడు ఫటాఫట్ నేను వాటిని అయితే కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాను. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏది లేదు కాబట్టి ఫటాఫట్ మనం ఫస్ట్ దాన్ని కలెక్ట్ చేద్దాం. దాని తర్వాత ఏదైనా చూద్దాం. సో ఏంటంటే దానికోసం మనం అండర్ వాటర్లో వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంకా ఏంటి మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఫటాఫట్ వెళ్దాం. వాటర్లో చెక్ చేద్దాం, అది ఎక్కడ ఉంటుందో నాకు కూడా తెలియదు. బస్ వాటర్ లోపల ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. సో వాటర్లో చెక్ చేయండి ఒకసారి. సో ఇక్కడ నేనైతే స్టార్ట్ అయ్యాను అండ్ నాకు ఫైనల్గా కనిపించింది. మీకు కనిపించిందో లేదో తెలియదు కానీ నాకైతే కనిపించింది. సో చాలా లోతు వాటర్లో ఉంది. సో నేను అక్కడికి వెళ్ళి చచ్చిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ నేను ఫైనల్గా అక్కడ దాకా చేరుకున్నాను. ఇంకొంచెం అయితే ఫైనల్గా దాన్ని తీసుకుంటాను. అండ్ కొంచెం కాదు, చాలా ఉన్నాయి అసలు అక్కడ. కానీ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ చాలా తగ్గిపోతుంది గైస్. బట్ ఫైనల్గా నేను దాన్ని అయితే తీసుకోవడం జరిగింది అండ్ ఫైనల్గా దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫటాఫట్ పైకి వెళ్ళిపోదాం. బట్ ఏంటంటే ఇంతలోనే నేనైతే నా ప్రాణాన్ని కోల్పోయాను అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ వస్తే చచ్చిపోయాను. బట్ ఫైనల్గా దాన్ని అయితే తీసుకున్నాను అన్నట్టు, తీసుకొని పైకి రాగలిగాను అన్నట్టు. ఇప్పుడు మనం ఫటాఫట్ అయితే దాన్ని క్రాఫ్ట్ అనేది చేసుకుందాం. సో దీంట్లో ఉన్న ఐటమ్స్ అయితే నేను ఫటాఫట్ కలెక్ట్ అనేది చేసుకుంటాను. హెల్త్ అయితే చాలా పోయింది కాబట్టి ఫుడ్ కొంచెం కన్స్యూమ్ చేద్దాం. దాని తర్వాత మూవ్ అవుదాం. లేదంటే మన హెల్త్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఎప్పుడైనా చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అంతా ఇప్పుడు స్టేబుల్గా ఉంది కాబట్టి చలో ఫటాఫట్ వెళ్ళిపోదాం అండ్ ఈ ముత్యాలన్నింటినీ దీంట్లో పెట్టేద్దాం. సో దీంట్లో ఇవన్నీ పెట్టేద్దామా? ఓకే పెట్టేశాను. అండ్ ఏంటంటే ఇక్కడ నాకు గ్యాస్లిన్ తక్కువ పడింది, గ్యాస్లిన్ అస్సలు లేదు. అండ్ అది ఇప్పుడు ఓపెన్ కాదు. ఇప్పుడు దాన్ని ఆన్ చేయాలంటే నాకు ఆయిల్ అనేది కావాలి. సో ఆయిల్ అండ్ మీట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. సో ఏంటంటే నాకు ఒక చేప అనేది కనిపించింది. అది చాలా పెద్ద చేప అండ్ దాని దగ్గర నాకు హైడ్ అండ్ ఖరాబ్ అయిన మీట్ ఆ రెండు కూడా దొరికినాయి అన్నట్టు. సో ఫస్ట్ నేను అన్నాను కదా నాకు ఖరాబ్ అయిన మీట్ ఇంత ఎక్కడిది అనేసి. సో ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఆ చేప ఏందో కానీ చాలా మీట్ దొరికింది దాని దగ్గర. ఖరాబ్ అయిన మీట్ చాలా దొరికింది అండ్ హైడ్ ఆయిల్ అక్కడే దొరికింది. సో ఇప్పుడు అది దొరకదో తెలీదు. బట్ ఈ వాటర్కి అడ్డుగా మనకైతే దొరుకుతుంది అన్నట్టు అది. సో చలో ఫటాఫట్ దాన్ని లెంకుదాం. ఇంకేం చేస్తాం మనము. ఆల్ రైట్. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో
నౌ మనం ఫైనల్‌గా వచ్చేసాం గానీ ఇంతవరకు నాకొకటి దొరకలేదు. బట్ ఒక్క నిమిషం ఫైనల్‌గా దొరికేసింది. యాక్చువల్లీ దొరకలేదు అనే లోపే నాకైతే దొరికేసిందన్నట్టు. సో, దీన్ని ఒకసారి మీకు కూడా చూపిస్తాను. సో, ఇదే ఆ ఫిష్ అన్నట్టు. దీని దగ్గరే నాకు ఆయిల్ అనేది దొరికింది. అండ్ ఇక్కడ దగ్గరలో ఎక్కడ కూడా నాకు ఆయిల్ దొరకలేదు. బట్ దీని దగ్గర దొరికింది. సో, ఫటాఫట్ దీన్నైతే చంపడం అయితే స్టార్ట్ అనేది చేసేసాను. అండ్ చూడండి ఆయిల్, హైడ్, పాయిజన్డ్ మీట్ కూడా వస్తుంది మనకి. అండ్ క్రీటిన్ కూడా వస్తుంది దీని దగ్గరే. సో, చాలా వరకు దీని దగ్గర నుంచి ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఫటాఫట్ మన ఇంటికెళ్ళి వాటినైతే సెట్ చేసుకోవాలి. బికాజ్ మనకు మెయిన్ టాపిక్ అదే కదా. సో, ఫటాఫట్ వెళ్ళిపోయాను ఇంటికి. అండ్ ఇప్పుడు మనం దాన్ని ఫటాఫట్ క్రాఫ్ట్ అయితే చేసుకుందాం. బట్ దానికంటే ముందు మనకు కావాల్సింది గ్యాస్లిన్ లేనిది మనకి ఎలక్ట్రికల్ సెటప్ బిల్కుల్ సెట్ అవ్వదు. సో, ఫటాఫట్ నేనైతే దీంట్లో ఈ ఆయిల్‌ని అయితే పెట్టేసడం జరిగింది. సో, అప్పటిదాకా అది క్రాఫ్ట్ అవుతూ ఉంటది కాబట్టి నేను అప్పటిదాకా దీంట్లో ఖరాబైన మీటు అవన్నిటినైతే దీంట్లో పెట్టేయడం జరిగింది. సో, క్రిటిన్ అండ్ మీట్‌ని దీంట్లో పెట్టేస్తాను. ఆల్‌రైట్. సో, ఫైనల్‌గా వీటన్నిటిని పెట్టేసాను. ఐ హోప్ మనకి గ్యాస్లిన్ రెడీ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా గ్యాస్లిన్ అయితే రెడీ అయిపోయింది. సో, ఫటాఫట్ మనం ఈ ఫ్యాబ్రికేటర్‌లో పెట్టేద్దాం ఆ గ్యాస్లిన్‌ని. దాని తర్వాతనే అది ఆన్ అవుతది కదా. సో, దీన్ని పెట్టేసిన తర్వాత మనకైతే ఇప్పుడు జనరేటర్ క్రాఫ్ట్ చేసుకోవాలి కదా. సో, ఈ ముత్యాలను కూడా దాంట్లోనే పెట్టేస్తాను. ఎందుకంటే మనం ఈ ఎలక్ట్రానిక్ దాన్ని క్రాఫ్ట్ చేసుకోవాలి కదా. సో, ఓకే ఫటాఫట్ దాన్ని చేసుకుందాం. అవి ఎంత 10 కావాలి మనకి. సో, ఇక్కడ మనకి దీన్ని పెట్టేసాను. బట్ 9 అయింది. దాని తర్వాత మళ్ళా నేను వెళ్ళి మళ్ళా ముత్యాలు తీసుకొచ్చేసాను అన్నట్టు. దాని తర్వాత ఇంకొకటి క్రాఫ్ట్ చేశానన్నట్టు. సో, ఫటాఫట్ ఇంకొకటి క్రాఫ్ట్ చేసుకుందాం. దానికి కూడా చాలా టైం పట్టింది గైస్. సో, నా ఇప్పుడు మనకి ఫైనల్‌గా జనరేటర్ అయితే క్రాఫ్ట్ అయిపోయింది. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్లేస్ చేయాల్సి వస్తుంది. సో, ఫైనల్‌గా ఈ విధంగా దీన్ని పెట్టేసుకుంటే ఓకే. సో, నా ఇప్పుడు దీన్ని ప్లేస్ చేద్దాం. అండ్ ఏంటంటే దీన్ని ఏ ప్లేస్‌లో ప్లేస్ చేయండి అంటే మిడిల్‌లో చేయండి, లేదంటే మిడిల్‌లోనే చేయండి. బికాజ్ మనము లెఫ్ట్, రైట్‌లో పెట్టామంటే వైర్ అనేది దానికి అందదు. అండ్ కనెక్షన్ అన్నిటికి రావాలి అని అంటే అది మిడిల్‌లోనే ఉంటేనే బెటర్. సో, ఎలా చూడండి అంటే 4 దిక్కుకి ఖచ్చితంగా అది వచ్చేటట్టు చూడండి. ఇప్పుడు మనం ఇంకొకటి క్రాఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌ని మనం క్రాఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దానికోసం మనకి మరోసారి ఎలక్ట్రానిక్ కావాల్సి వస్తుంది. సో, మైనింగ్ క్రాఫ్ట్ చేసుకుందాం. అండ్ దీన్ని ఆన్ చేయడం మర్చిపోయాను. ఏంది రావట్లేదా అనుకున్నాను. ఇప్పుడు ఇది ఆన్ అయింది కాబట్టి ఫటాఫట్ చేసుకుందాం. నా దగ్గర ఆల్రెడీ ముత్యాలు ఉన్నాయి. సో, 7 అయితే కాబట్టి ఫటాఫట్ క్రాఫ్ట్ చేసుకుందాం. మరి దానికి కొన్ని కావాలి. సో, దీన్ని ఇక్కడ క్రాఫ్ట్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి అన్లాక్ అయిందా? లేదు, వుడ్ కావాలి. సో, వుడ్ మన దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఫటాఫట్ తీసుకుందాం. దీంట్లో పెట్టాను వుడ్‌ని. సో, ఫటాఫట్ దీనిలో తీసుకుంటాను. అండ్ మనకి క్రిస్టల్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. సో, అవి కూడా మనకి ముందు యూజ్ ఉంటుంది. సో, ఫటాఫట్ దీన్ని ఈ వైర్ ఉంది కదా, దాన్ని కూడా క్రాఫ్ట్ అనేది చేసుకోండి. ఇది మనకి మెటల్ తోటి అవుతుంది. సో, ఇవన్నిటిని చేసుకున్నారంటే ఈజీ అయిపోతుంది. సో, చలో ఫటాఫట్ దీన్ని అయితే చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని పెట్టేద్దాం. సో, ఏంటంటే దీన్ని ఈ కేబుల్‌ని ఈ విధంగా పెట్టండి. ఫస్ట్ పైన సైడ్ ఇట్లా పెడితే వచ్చేస్తుంది. దాని తర్వాత మనకి ఈ ఎలక్ట్రికల్ అవుట్లెట్ ఉంది కదా, దాన్ని మనం ఈ విధంగా మిడిల్‌లో పెట్టాల్సి వస్తుంది. ఒక్క నిమిషం చూపిస్తాను. సో, దాన్ని ఈ విధంగా ప్రెస్ చేశారంటే దాన్ని ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దాన్ని ఈ విధంగా ప్రెస్ చేసేసారు అని అంటే ఇప్పుడు మనకి ఇది ఫైనల్‌గా రెడీ అయిపోయింది. జస్ట్ దీంట్లో ఏంటంటే మనం గ్యాస్లిన్ వేయాలి. అండ్ నేను మిగతా కేబుల్స్‌ని కలెక్ట్ చేశాను కదా, దాన్ని మీరు పట్టించుకోకండి, లైట్ తీసుకోండి. సో, ఏంటంటే ఇప్పుడు మనం ఈ గ్యాస్లిన్‌ని దాంట్లో పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని ఈ లైట్‌ని కూడా క్రాఫ్ట్ చేసుకుంటాను. బికాజ్ మీలో చాలా మందికి లైట్ ఎలా క్రాఫ్ట్ చేయాలో లైటింగ్ రావట్లేదు అని చెప్పారు. సో, ఇప్పుడు ఏంటంటే క్రిస్టల్ అన్నిటితోటి ఫటాఫట్ దాన్ని అయితే క్రాఫ్ట్ అనేది చేసుకుందాం. ఓ మై గాడ్, ఫుల్ అయిపోయింది. అందుకే స్లో మూవ్‌మెంట్‌లో వెళ్తున్నాను నేనైతే. సో, దీంట్లో అన్నిటిని పెట్టేద్దాం. ఒక నిమిషం దీన్ని ఆన్ చేసి దీంట్లో పెట్టేద్దాం అన్నిటిని. సో, నేను ఇక్కడ గ్యాస్లిన్ తీసుకున్నాను. దాని తర్వాత ఒక ల్యాంప్ని అయితే క్రాఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కనెక్షన్ ఇవ్వాలి మనము. సో, ఈ గ్యాస్లిన్ పెట్టి టర్న్ ఆన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా పవర్ అనేది వచ్చేస్తుంది. సో, ఫైనల్‌గా ఇది అయిపోయింది. జస్ట్ మనం దీనికి లైటింగ్ ఇచ్చి మీకు చూపిస్తాను. సో, మీ అకార్డింగ్ మీరు పెట్టుకోండి. సో, నేనైతే ఇటు సైడ్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. ఓకే, ఇటు సైడ్ కాదు, ఇటు సైడ్ పెడితే బాగుంటుంది. సో, ఇటు సైడ్ పెడతాను నేను. సో, ఇప్పుడు మనం దీన్ని ప్రెస్ చేసేసాం ఇక్కడ. సో, ఫైనల్‌గా అయిపోయిందా? యెస్. ఇప్పుడు చూడండి ఇక్కడ వైర్ కనెక్షన్ వచ్చింది. సో, ఈ వైర్ కనెక్షన్ ఖచ్చితంగా అందాలి. మనం ఎంత డిస్టెన్స్‌లో పెడుతున్నాం, ఏంది అనేది పెడుతున్నాం, అంత డిస్టెన్స్‌లో ఆ వైర్ కనెక్షన్ వస్తుంది. వైర్ కనెక్షన్ రాదు అని అంటే మనకి అది వర్క్ చేయదన్నట్టు. ఇంకొకటి మనం జనరేటర్ క్రాఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అది కనెక్షన్ అవ్వట్లేదు అని అంటే ఇంకొకటి పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ దానికి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో, ఈ విధంగా మనం ఎలక్ట్రికల్ సెటప్ని అయితే క్రాఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వచ్చే వీడియోలో మనం ఈ ఫ్రిడ్జ్ అండ్ ఇవన్నీ ఎగ్ థ్యాచింగ్వి ఉంటుంది కదా. సో, ఇవన్నీ ఎలక్ట్రానిక్ సంబంధించిన ఐటమ్స్ని కూడా ముందు క్రాఫ్ట్ చేద్దాం. సో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి. సో, ఫైనల్‌గా దీన్ని కంప్లీట్ చేసేసాను. ఈ విధంగా మీరు లైట్ వేసుకొని మీ లైటింగ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫైనల్‌గా గైస్ వీడియో కంప్లీట్ అయిపోయింది. సో, దీనిలో నేను కొన్ని స్ట్రక్చర్ గురించి చెప్పాను, ఎలక్ట్రికల్ ఎట్లా వర్క్ అవుతుంది అది చెప్పాను. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఏంటంటే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను బికాజ్ నా దగ్గర టైం లేకుండే. అండ్ నేను దాన్ని రీసెర్చ్ చేశాను. బట్ అది చుట్టుపక్కల ఎక్కడ కూడా లేకుండే నాకు. సో, ఆ ఐటమ్స్ అన్నింటినీ తీసుకోవడం జరిగింది. సో, వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మరో వీడియోలో త్వరగా కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.